సో ఈ వీడియోలో లాస్ట్ మండే నుంచి నిన్నటి వరకు వచ్చిన మేజర్ హాలీవుడ్ అప్డేట్స్ అన్ని కవర్ చేస్తాను. డూమ్స్డేలో స్పైడీ ఉన్నాడా లేడా అలాంటివన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. స్టార్ వార్స్ ఈవెంట్ అయింది జపాన్లో. సో చాలా మంచి అప్డేట్స్ ఉన్నాయి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. టామ్ హిడిల్స్టన్ ది లైఫ్ ఆఫ్ చక్ ఫస్ట్ ట్రైలర్ అండ్ పోస్టర్ రిలీజ్ అయ్యాయి. బెనెడిక్ట్ కొత్త మూవీ ది రోజెస్ ట్రైలర్ రిలీజ్ అయింది. హ్యారీ పోటర్ రీబూట్ అవుతుంది టీవీ సిరీస్ కింద. అందులో నిక్ ఫ్రాస్ట్ హ్యాగ్రిడ్ ప్లే చేస్తున్నారు. జాన్ లిథ్గో డంబుల్డోర్ ప్లే చేయబోతున్నారు. పాప ఇసిడు స్నేప్ క్యారెక్టర్ ప్లే చేయబోతున్నారు. ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్స్ కొత్త పోస్టర్ రిలీజ్ అయింది. లినార్డో డికాప్రియో వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ మూవీ కొత్త పోస్టర్ రిలీజ్ అయింది. అలాడిన్ స్టోరీ హర్రర్ అడాప్షన్ రాబోతోంది. డిస్నీ నుండి కాదు ఇది. టైటిల్ అలాడిన్ ది మంకీస్ పా. షూటింగ్ నెక్స్ట్ మంత్ స్టార్ట్ అవుతుంది. ఆండోర్ సీజన్ 2 ఫస్ట్ రివ్యూస్ వచ్చాయి, చాలా బాగున్నాయంట. అందరూ మాస్టర్ పీస్ అంటున్నారు. ఇది డిస్నీ ప్లస్ లో రేపే అంటే April 22 రిలీజ్ అవుతుంది. గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ సీక్వెల్ రాబోతోంది. శామ్ నీల్ జాయిన్ అయ్యారు ఇందులో. డెడ్పూల్ 3 డైరెక్టర్ షాన్ లేవీ నెక్స్ట్ మూవీ స్టార్ వార్స్ స్టార్ ఫైటర్. రైన్ గాస్లింగ్ యాక్ట్ చేయబోతున్నారు ఇందులో. ది రైజ్ ఆఫ్ స్కై వాకర్ జరిగిన ఫ్యూ ఇయర్స్ తర్వాత జరిగే స్టోరీ అంట. ఇది May 28, 2027 లో రిలీజ్ అవుతుంది. ఇందులో ఆస్కార్ అవార్డ్ విన్నర్ అండ్ అనోరా యాక్ట్రెస్ మికీ మ్యాడిసన్ అడిగారు, బట్ ఆమె రిజెక్ట్ చేసిందంటే ఎందుకో. కొత్త స్టార్ వార్స్ యానిమేటెడ్ సిరీస్ రాబోతోంది, మాల్ షాడో లార్డ్ అని. పెడ్రో డాడీ ఫస్ట్ లుక్ వచ్చింది మ్యాండలోరియన్ అండ్ గ్రోకు మూవీ నుండి. ఇది నెక్స్ట్ ఇయర్ మేలో రిలీజ్ అవుతుంది. అశోక సీజన్ 2 షూటింగ్ ఈ వీక్ స్టార్ట్ అవుతుంది. టోటల్ గా 8 ఎపిసోడ్స్ ఉండబోతున్నాయంట సీజన్ 2 లో. అనికిన్ స్కై వాకర్ కూడా ఉంటాడు ఇందులో. బ్యాలరీనా కొత్త పోస్టర్ రిలీజ్ అయింది. స్టార్ వార్స్ జీరో కంపెనీ గేమ్ కొత్త పోస్టర్ అలాగే కొత్త ట్రైలర్ రిలీజ్ అయ్యాయి. రిలీజ్ 2026 లో అన్నారు. ఎగ్జాక్ట్ డేట్ ఇంకా అఫీషియల్ గా ఏం చెప్పలా. మార్వెల్ రైవల్స్ గేమ్ లో అల్ట్రాన్ క్యారెక్టర్ రాబోతుంది May 30th. డాక్టర్ స్ట్రేంజ్ క్యారెక్టర్ కూడా రీసెంట్ గా వచ్చింది. డ్యూన్ యూనివర్స్ నుంచి రాబోతున్న గేమ్ డ్యూన్ అవేకనింగ్ కొంచెం డిలే అయింది. May 20th నుండి June 10th ఈ ఇయరే వస్తుంది. క్రంచీ రోల్ ఏ యూజ్ చేయబోతుంది అనే న్యూస్ కి రెస్పాండ్ అవుతూ క్రంచీ రోల్ CEO పొగడి కూడా ఏ వాడట్లేదు, ఈవెన్ వాయిస్ క్రియేషన్ కి కూడా వాడట్లేదు అని చెప్పేశారు. స్టార్ వార్స్ యానిమే ఒకటి రాబోతోంది, ది 9th జెడై. ఇది నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అవుతుందంట. సూపర్ మ్యాన్ కొత్త బిహైండ్ ద సీన్స్ లుక్ ఒకటి వచ్చింది. ఆ యాక్టర్ స్కైలర్ జిమ్మీ ఆస్లిన్ క్యారెక్టర్ చేస్తున్నారు సూపర్ మ్యాన్ లో. రేచల్ కొత్త లుక్ కూడా రిలీజ్ అయింది సూపర్ మ్యాన్ మూవీ నుండి యాజ్ లూయిస్ లేన్. సూపర్ మ్యాన్ ది క్రిస్టోఫర్ రీవ్ స్టోరీ పీబాడీ అవార్డ్స్ కి నామినేట్ అయింది. సూపర్ మ్యాన్ మూవీకి ఒక ప్రీక్వెల్ నావెల్ రాబోతోందంట, వెల్కమ్ టు మెట్రోపాలిస్ అని. అలాగే సూపర్ మ్యాన్ న్యూ స్టిల్స్ కూడా రిలీజ్ అయ్యాయి. హాక్ గర్ల్ అండ్ మెటమోర్ఫో కొత్త స్టిల్స్ కూడా వచ్చాయి. జేమ్స్ గన్ బిహైండ్ ద సీన్ పిక్స్ రిలీజ్ అయ్యాయి సూపర్ మ్యాన్ మూవీ నుండి. సూపర్ మ్యాన్ ఫంకో పాప్స్ రిలీజ్ అవుతున్నాయి. లెక్స్ లూథర్ న్యూ స్టిల్స్ కూడా వచ్చాయి. April 18th సూపర్ మ్యాన్ డే అండ్ DCU ఇప్పుడే రీబూట్ స్టేజ్లో ఉంది. సో ఎక్కువ అప్డేట్స్ అన్ని సూపర్ మ్యాన్ మీదే ఉన్నాయి. అండ్ సూపర్ గర్ల్ కొన్ని లీక్స్ వచ్చాయి, బట్ అది నేను ఇక్కడ చూపించలేను. ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెట్టాను, మీరు ఫాలో అయితే మీకు తెలిసి ఉంటుంది. సో మీరెంత ఇంట్రెస్టెడ్ ఉన్నారు సూపర్ మ్యాన్ మూవీ గురించి కింద కామెంట్ చేయండి. సూపర్ మ్యాన్ బిహైండ్ ద సీన్స్ స్టిల్స్ కొన్ని కొత్త వచ్చాయి. అండ్ ఫ్రాంక్ గ్రిలో రిక్ ఫ్లాగ్ సీనియర్ కింద ప్లే చేయబోతున్నారు సూపర్ మ్యాన్ మూవీలో. క్రీచర్ కమాండోస్ DCUలో పార్టే కాబట్టి అందులో రిక్ ఫ్లాగ్ సీనియర్ కి కూడా వాయిస్ యాక్టర్ ఈయనే. సో DCUకి రిక్ ఫ్లాగ్ సీనియర్ ఇతనే. సో నెక్స్ట్ సూసైడ్ స్క్వాడ్ మూవీ వస్తే ఇతనే లీడర్. ఆల్సో సూపర్ మ్యాన్ మూవీ నుండి కొత్త స్టిల్ ఒకటి వచ్చింది. ఇది ఎవరు అనుకుంటున్నారు కింద కమెంట్ చేయండి. మైగస్ ఇది లెక్స్ లూథర్ సూట్ అంతే. థండర్ బోల్ట్స్ ఫైనల్ ట్రైలర్ రిలీజ్ అయింది. డేడెవిల్ బార్న్ అగైన్ బిహైండ్ ద సీన్స్ స్టిల్ ఒకటి వచ్చింది. సీజన్ 2 2026 లో వస్తుంది. అలాగే సీజన్ 1 ఫినాలే నుండి న్యూ స్టిల్ కూడా ఒకటి రిలీజ్ చేశారు. డేడెవిల్ బార్న్ అగైన్ సీజన్ 1 మీద మీ ఒపీనియన్ ఏంటో నాకు కమెంట్స్ లో చెప్పండి. ఫెంటాస్టిక్ ఫోర్ కొత్త ట్రైలర్ అలాగే కొత్త పోస్టర్ వచ్చాయి. క్రేజీ ఉంది ట్రైలర్ అయితే. యాంటనీ మేకీ లండన్ లో డూమ్స్డే షూటింగ్ లో జాయిన్ అయ్యారు. మూవీ గురించి మాట్లాడుతూ మూవీ చాలా బాగుండబోతుంది, ఓల్డ్ మార్వెల్ మూవీ ఫీలింగ్ వస్తుంది ఆడియన్స్ కి అన్నారు. అలాగే మూవీ ఒక క్లిఫ్ హ్యాంగర్ తో ఎండ్ అవుతుందని కూడా టీస్ చేశారు. ఫెంటాస్టిక్ ఫోర్ న్యూ స్టిల్స్ రిలీజ్ అయ్యాయి. మీరు మన ట్విట్టర్ ఆర్ ఇన్స్టాగ్రామ్ ఫాలో అయితే మీకు ఐడియా ఉంటుంది. ట్రైలర్ లో చూపించిన దానికన్నా చాలా మూపు ఉంటుంది మూవీలో. రీడ్ అండ్ సూస్ అండ్ ఫ్రాంక్లిన్ చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్, మళ్ళీ చెప్తున్నా. డేడెవిల్ బార్న్ అగైన్ సీజన్ 2 నుండి ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. ఎలక్ట్రా యాక్టర్స్ డేడెవిల్ బార్న్ అగైన్ లో యాక్ట్ చేయాలని అన్నారు రీసెంట్ మీడియా ఇంటరాక్షన్ తో. నాకు తెలిసిన దాని ప్రకారం సీజన్ 2 లో ఎలక్ట్రా ఉంది. ఆల్సో ది హ్యాండ్ కూడా రాబోతోంది. ఫెంటాస్టిక్ 4 లో ఫీమేల్ సిల్వర్ సర్ఫర్ మీకు ఎలా అనిపించింది? అంటే 2007 నుండి ఇది డౌన్ గ్రేడ్ అనుకుంటున్నారా, అప్గ్రేడ్ అనుకుంటున్నారా, ఏమనుకుంటున్నారో కింద కమెంట్ చేయండి. ఆల్సో ఫీమేల్ సిల్వర్ సర్ఫర్ అని నేను 2023లోనే చెప్పాను. నేను యూట్యూబ్లో ఇలాంటి లీక్స్ చాలా తక్కువ చెప్తాను, అసలు చెప్పను, రిస్క్ ఎందుకు అని. సో మన ఇన్స్టా లేదా ట్విట్టర్ ఫాలో అవ్వడం మర్చిపోకండి. డూమ్స్డే చైర్లో స్పైడీ నేమ్ రాలేదు ఫర్ ఏ రీజన్. ఒకటి సర్ప్రైజ్ చేయడానికి అయ్యి ఉండొచ్చు, లైక్ వాండా నేమ్ కూడా లేదు, బట్ మూవీలో వాండా పక్కా ఉంది, ట్రస్ట్ మీ. లేదా కొత్త న్యూస్ ఏంటి అంటే బ్రాండ్ న్యూ డే అండ్ డూమ్స్డే ప్యారలల్ గా జరిగే స్టోరీస్ అంట, అందుకని స్పైడీ ఉండకపోవచ్చు అంటున్నారు. చూద్దాం. ఎలినా యాక్టర్స్ ఫ్లోరెన్స్ ప్యూ
థండర్‌బోల్ట్స్‌లో ఆ స్టార్ ఏంటి అని అడిగితే, అది డేంజరస్ గేమ్ అమ్మా అయన్నీ చెప్తే మారోలేస్తది అన్నారు. నేను యాక్చువల్లీ ఎప్పుడో చెప్పేసాను ఆ స్టార్ ఏంటి అని ట్విట్టర్‌లో. మూవీ రిలీజ్ అయ్యాక అది మళ్ళీ రీట్వీట్ చేస్తాను. నెక్స్ట్ మార్వెల్ ట్రైలర్ ఐరన్ హార్ట్‌ది ఉంటుంది. జూన్ 24th రిలీజ్ ఈ సీరీస్. సో త్వరలోనే రాబోతుంది. డేర్‌డెవిల్ ఫంకో పాప్స్ వస్తున్నాయి. థండర్‌బోల్ట్స్‌వి స్టాట్ కార్డ్స్ రిలీజ్ అయ్యాయి కొన్ని. అలాగే కొత్త పోస్టర్ కూడా వచ్చింది. డెడ్‌పూల్ 3లో వేసిన సెట్ ఒకటి వేరే ప్రాజెక్ట్ వాడుతున్నారంట. అది ఏ ప్రాజెక్ట్ అని ఇంకా ఏం చెప్పట్లేదు న్యూస్‌లో. కానీ పక్కా అది డూమ్స్‌డేకే వాయిడ్ వాడతారు అందులో. సో అవి లాస్ట్ మండే నుంచి నిన్నటి వరకు వచ్చిన మేజర్ హాలీవుడ్ అప్డేట్స్. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నా పేరు చరణ్. మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవ్వచ్చు. థాంక్స్ ఫర్ వాచింగ్. మూన్ ల్యాండింగ్ కాన్స్పిరసీ ఈ వీడియోలో మాట్లాడాను. అండ్ ఐల్ సీ యూ దేర్.